పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కాజీపేట లింగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల కోసం పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరా పథకాన్ని ప్రవేశపెట్టిందని, దాంతో తక్కువ రేటుకు గృహ అవసరాలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా గ్యాస్ సరఫరా అవుతుందని తెలిపారు. ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారానికి గ్యాస్ ఆధారితంగా పైప్ లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా ఒప్పందం చేసుకుని సుమారు 2,000 గృహాలకు కనెక్షన్ ఇచ్చారని అన్నారు. తక్కువ ధరకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరా చేస్తే తాము నష్టపోతామని, స్థానిక గ్యాస్ డీలర్లు ఉచిత సరఫరాను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కలిసి స్థానిక డీలర్లపై ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 42 కోట్లతోని ఈ ఐఓఎస్ఎల్ కంపెనీకి, ఐఓఎస్ఎల్ ఇండియన్ ఆయిల్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి ఒక టెండర్ అవార్డు చేశారు. 2 years అయింది. ఇది పైప్ లైన్ ద్వారా హౌస్ హోల్డ్స్కు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని. అందులో భాగంగా రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆర్ఎఫ్సిఎల్, దానికి గ్యాస్ బేస్డ్ ప్రాజెక్ట్ చేయడం మూలన అక్కడే గ్యాస్ స్టేషన్ పెట్టడం జరిగింది. మొన్నటిదాకా 600 రూపాయలు మినిమం ఎక్స్పెండిచర్ తీసుకొని కనెక్షన్ ఇచ్చేందుకు వాళ్ళ స్కీము గైడ్ లైన్ ఆయన చేశారు. కానీ ఇప్పుడు రీసెంట్గా సింగిల్ ఎన్పి లేకుండా ఒక్కొక్క ఇంటికి లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ కోసం సుమారు 3 నుంచి 4,000 రూపాయలు భారత ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఇప్పటికీ 2,000 కనెక్షన్లు ఆల్రెడీ లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ చేసి పెట్టారు వాళ్ళు, ఐఓసిఎల్ వాళ్ళు. కానీ ఇక్కడున్న గ్యాస్ డీలర్స్ ఎవరైతున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పటికీ, ఇది మున్సిపల్ పర్మిషన్, మేయర్ గారు ఆఫ్ చేయమని చెప్పినట్టుగా తెలిసింది. మరి ఈ మేయర్ కావచ్చు, ఆ చెప్పిన గ్యాస్ డీలర్స్ కావచ్చు, ఇక్కడున్న ప్రజలకు గ్యాస్ ధరలు తక్కువ అయితే మీకు ఏమైనా ఇబ్బందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 500కే గ్యాస్ కనెక్షన్ ఇస్తానంటుందో అది ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా తీసుకుంటే 250కే వస్తుంది. 970 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు తీసుకునేది డీలర్సు 500 రూపాయలకే వస్తుంది. మనకు 30% డిస్కౌంట్ పోతుంది. 36,000 కనెక్షన్లు ఇండియన్ గ్యాస్ డీలర్ దగ్గర ఉంటే 30,000 కనెక్షన్లు సింగరేణి డీలర్ దగ్గర ఉన్నాయి. 66,000 కనెక్షన్లను లేయింగ్ చేయడానికి కోసం ఈ 66,000 కనెక్షన్లు మొత్తం కరీంనగర్ రెవెన్యూ జిల్లా అంతా కూడా, ఇది ప్లస్ ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాకు 42 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము 2 ఏళ్ల కింద టెండర్ పిలిచి పనులు కొనసాగిస్తున్నాయి. కానీ ఐఓసిఎల్ జనరల్ మేనేజర్ ఢిల్లీలో